इंशाअल्लाह भारत तेरा टुकड़ा होगा. Ladies and gentlemen, you are not ready for this. వాళ్ళంతా హిందువులే కదా ఇలా తాతలందరూ ఏదో భయపడిపోయిండ్రు మతం మారిండ్రు వాళ్ళందరినీ హిందువులకు తీసుకొస్తాం 200 జిల్లాలల్లా హిందువులు లేరు జీరోకి వెళ్ళిపోయారు మైనారిటీ అయినా మీ దృష్టిలో హైడ్రా గురించి ఏం మాట్లాడతారు? ఓబీసీ బ్రదర్స్ ఫాతిమా కాలేజ్ కొట్టిన రోజే నేను హైడ్రా నమ్ముతాను. ఎందుకు సార్ అసెంబ్లీలో అంతా ఫైర్ అయిపోతా ఉంటారు? సమస్యల పట్ల కాంట్రాక్ట్ల గురించి కాదు కదా మాట్లాడేది. వీళ్ళ లెక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ లెక్క ఏమైనా కమిషన్లు కాంట్రాక్ట్ల గురించి మాట్లాడాను ఒక్కసారి కర్రలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు సార్ మీ చుట్టూ అనుచరులు. అంటే 4000 పెన్షన్ ఇవ్వలేదు నేనా చెప్పింది? నేనా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానది నేనా? స్కూటీలు ఇస్తానది నేనా? దేనికి రా ముట్టడి? మదం అనుస్తాం మంచిగా బరాబర్ అనుస్తాం అధికారం రాగానే. కాబోయే హోమ్ మినిస్టర్ నేనే రేపు మీ సంగతి చెప్తా. పోలీసులకు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో. అన్నిటికన్నా ఈ తెలంగాణలో ఫస్ట్ అవినీతి వ్యవస్థ ఉన్నది పోలీసు, రెవెన్యూ. ఎవరు ఏ అధికారి దగ్గర 500 కోట్లు తక్క దొరుకుతున్నాయి? దొరికినోడు దోసుకుంటాను కావురా తెలంగాణ వచ్చింది. ఎవరింట్లో 200 కోట్లు. ఇన్ని మాట్లాడే రాకేష్ రెడ్డి నీటి ఉద్యమం గురించి గానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక విద్యార్థి కూడా మీరు సపోర్ట్ గా మాట్లాడిన పరిస్థితి దాఖలాలు అయితే లేవు. ఎవరంటే వీడు ప్రకాష్ రాజు స్టూడెంట్. ప్రకాష్ రాజు కూడా వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి కాదు. అదేంటంటే ప్రకాష్ రాజు గారు ఇప్పుడు ఎవరినమ్మన్నాం రా ఈ దేశంలో జయశ్రీరామని అంటే ఎందుకు అంత చురుకన మాట్లాడుతావు? మరి అల్లాహ్ అక్బర్ అంటున్నావు వేరే మతాల గురించి మాట్లాడ ఏర్పడుతుంది సంగతి. అలా 26 మంది బిడ్డలను చంపేసారు బీఆర్ఎస్ వాళ్ళే కదా. గోబరి అనే సంస్థకి ఇచ్చి 26 మందిని చంపారు. ఎవరు రాజీనామా చేసినాడు? ఏమైనా రాజీనామా చేసిన కేటీఆర్ గారు కొద్దిగా అడ్డులు ఉంటేనే మంచిది. మీరు గల్ఫ్ లో ఉన్నారు కదా సార్, అసలు జీవన విధానం ఎలా ఉంటుంది? మరి మన వాళ్ళు అడ్జస్ట్ అయి బతుకుతా ఉంటారు కదా, ఎందుకు బతుకుతున్నారు? లేకంటే ఇక్కడ వసతులు లేకనా? నా పోరాటం అంతా ఒకటే చెప్తున్నాడు. గల్ఫ్ కార్మికులు 15 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ మీద కూడా అప్పు తీసుకొచ్చి అనుభవిస్తున్నాం కదా. ముఖ్యమంత్రి తింటున్నాడు, నేను తింటున్నా, మా జీతాలను కూడా ఆలోచించే అహంకారం తలకెక్కిన మంత్రులు, అవినీతి పరగలిపుతున్న మంత్రులు. ఇది 100% చెప్తున్నా, నేను రాసి పెట్టుకోండి. ప్రభుత్వం మీద యుద్ధ వేరే మోగిస్తా గల్ఫ్ కార్మికులకు. బీజేపీ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది? మీరేమో ముందే హోమ్ మినిస్టర్ అవుతాను ఫిక్స్ అయిపోతున్నట్టున్నారు. సూర్యుడు కూడా ఆపగలుగుతున్నాం కానీ తెలంగాణ బీజేపీ నా దళితుడు ముఖ్యమంత్రి అని, 3 ఎకరాల భూమి అని, ఇంటికి ఉద్యోగం అని, నిరుద్యోగ వృత్తి అని, KG to PG విద్య అని, ఇంకా 100 వాగ్దానాలు చేసిన దొర తన కుటుంబానికి పదవులు, అహంకారము, అరాచకము, అవినీతిని బద్దలు కొట్టారు. 1000-2000 ఓటేసే పరిస్థితి లేదు. మందు బాటల్ బిర్యానీ అని మీటింగ్ వచ్చే పరిస్థితి ఉండదు. కానీ బీజేపీ కార్యకర్తలు చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఒక్కసారి కాషాయ జెండా ఎగిరేనా సెక్రటరీ వాళ్ళ స్ఫూర్తి మాకు ఈ రోజు ఆదర్శం. దిగాల్సిందే.